నా బ్యాచిలర్ జీవితాన్ని పాడు చేయడానికి గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చారా? నా అందాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. లాయరా, ఇంకా లవ్వే స్టార్ట్ అవ్వలేదు, అప్డేట్ అయ్యవసా? గురు, నువ్వు కేసు టేకప్ చేయొద్దు, ఇంకా మాకు లవ్వే స్టార్ట్ అవ్వలేదు. నువ్వు స్టాండ్ వేయొద్దు, నేను వేస్తాను. వస్తాను, ఉండమ్మా. అది కాదు నిషా, మన మధ్య ఏ గొడవ జరగలేదుగా. లాయర్ ఎందుకు? మనం మాట్లాడుకుని కాంప్రమైజ్. మా నాన్నగారు సుబ్రహ్మణ్య గారు క్రిమినల్ లాయర్. క్రిమినల్ పాపా, కంగ్రాచులేషన్స్. సెక్యూరిటీ సార్, ఎవరా ఈ థర్డ్ క్లాస్ లోపలికి పంపించింది? థర్డ్ క్లాస్ అంటున్నావు నన్నా? యు హై క్లాస్ ఇడియట్ కంట్రీ బ్రూట్, మైండ్ యువర్ తెలుగు లాంగ్వేజ్. ఎవరిని పట్టుకుని థర్డ్ క్లాస్ అంటున్నావు? బుద్ధి లేదా మీకు? నిషా, నీ బాబుకి ఒక్క డిచ్ ఇచ్చారంటే దెబ్బకి ఫేస్ ల్యాబ్స్ అయిపోద్ది. ఇది 307 హాఫ్ మర్డర్ కేస్. ఐఎమ్ ఏ రైట్ లాయర్ క్రిమినల్. ఈ లోఫర్ నీకు ఫ్రెండా? ఎవరిని రా లోఫర్ అంటున్నావు? ఈయన కాదు లోఫర్, నువ్వు. మీ మీద నాకు మర్యాద ఎక్కువగా ఉండేది. అందరి దగ్గర నేను క్రిమినల్ లాయర్ కూతుర్నని గర్వంగా చెప్పుకునేదాన్ని. హలో మేడం, వాటర్ ప్లీజ్. కానీ ఈరోజు మీరేం చేశారు? ఒరిజినల్ వాటర్. మీకు ఒక ఫోన్ వచ్చింది కదా, రేప్ చేసి ఎలా ఎస్కేప్ అవ్వాలో మీరు వాళ్ళకి సూపర్ ఐడియా ఇచ్చారు కదా. సూపర్ నాన్న, సూపర్. అక్కడ రేప్ అవ్వాల్సిన చోట్ల ఉన్నది ఎవరో తెలుసా? నేను నాన్న, మీ కూతుర్ని. నిషా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను లోపలికి రావడానికి ఇక్కడికి రాలేదు, ఇది అడిగి వెళ్దామనే వచ్చాను. పద సూర్య. క్రిమినల్ బాబా, సెంటిమెంట్ మూడ్ నుంచి రొమాంటిక్ మూడ్ కి షిఫ్ట్ అవడం అంటే ఎంత కష్టమో తెలుసా? అంతా చెడగొట్టావు, ఫుల్ పంచర్ అయిన వేస్ట్ బాడీ. నిషా, 1 నిమిట్ ప్లీజ్. మామా, బంగారం లాంటి పిల్లని గిఫ్ట్ గా ఇచ్చావు మామా. ఒక్కసారి కౌగులించుకున్నా మామా. ఫుల్ హీట్ లో ఉన్నట్టున్నావు. ఈ చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటే నన్ను కాపాడుతావు కదా మామా. ఆయన కాపాడకుండా ఎలా ఉంటావు? అల్లుండి కదా మరి. బాయ్ మామా. నీ వీపు మీద ఇలా ఆనుకుని ఉంటే బాడీ కంట్రోల్ తప్పి ఏదేదో అవుతోంది. నిషా, నిన్ను చూస్తుంటే ఎక్కుతోంది నిషా. ఆ ఫీలింగ్ గురించి చెప్పడానికి లేదు భాష. కంట్రోల్ సూర్య, కంట్రోల్ చేసుకో సూర్య, కంట్రోల్. అయ్యో నిషా మేడం, చేసుకోవచ్చా? నేను కాసేపు ఆనుకొని నిద్రపోతాను. జస్ట్ నిద్ర అంతే, ఎలాంటి ఎదవేషాలు వేయను. ఈ మందు కొట్టి దెబ్బలు తిన్న మైకులో ఒక విషయం చెప్తానండి. మీ ఆ డబుల్ యాక్టింగ్ రోల్ ఉందే, ఇంకో క్యారెక్టర్, ఉషా క్యారెక్టర్ లో మీరు 2 జడ్లు వేసుకొని వస్తే ఇన్ని పువ్వులు కొని మీ జడ్లో పెట్టాలని నేను ఎంత ఆశపడ్డానో తెలుసా? అయ్యో, మరి అలా బ్యాలెన్స్ తప్పారేంటండి? మీరు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారుగా, అందుకే మీ మొహం చూడాలనుకున్నాను. బ్యాలెన్స్ తప్పిపోయింది. కరెక్ట్. ఈ వయసులో బ్యాలెన్స్ తప్పకుండా ముసలాడం అయిన తర్వాత బ్యాలెన్స్ తప్పుతావా? రే మంజు, నా కూతుర్ని ఎందుకురా కిడ్నాప్ చేశావు? రేప్ చేయటానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ ఉందా? ఇప్పుడు ఏమైందని? ఒకవేళ నీ కూతుర్ని నా తమ్ముడు రేపే చేశాడే అనుకో, వాడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావు. బాబు, నా కూతురంటే నాకు ప్రాణం. ఏదేదో మాట్లాడకు. ఇప్పుడు ఏమిటి ప్రాణమా పోయింది? చూడు సుబ్బు, నీ కూతుర్ని నా తమ్ముడు కిడ్నాప్ చేసింది ఆ సూర్యాని వేసేయడానికి. అది అర్థం చేసుకో దయచేసి. సూర్యాని వేసేయడానికి ఎంత బిల్డప్? నీ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఐడియా ఏదైనా ఉంటే చెప్పు, మేము తప్పకుండా వింటాం. సూర్య, మీ నాన్న జైలుకు వెళ్ళడానికి నేను కూడా ఒక కారణం. నాన్న, మీరు నన్ను క్షమిస్తావా? నువ్వు పైన ఒకడు ఉంటాడు, వాడే డిసైడ్ చేస్తాడు ఎవరి పాపానికి ఏంటి శిక్ష అని. నిషా గొప్పింట్లోనే ఉంటుంది, మా అమ్మతో పాటు ఉంటుంది. తన గురించి మీరేం దిగులు పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి.